नमस्ते, मेरा नाम श्रीनिवास राव। मैं SRR CVR गवर्नमेंट जूनियर कॉलेज विजयवाड़ा से। आज हमारा पाठ है हिमाद्री से। हिमाद्री से पाठ की रचयिता जयशंकर प्रसाद जी है। जयशंकर प्रसाद जी छायावाद युग के प्रमुख स्तंभ माने जाते हैं। ఛాయావాద్ యుగానికి చెందిన ఒక స్తంభం లాంటి ఒక గొప్ప వ్యక్తి మన జయశంకర్ ప్రసాద్ గారు। జయశంకర్ ప్రసాద్ గారి యొక్క జన్మ और మృత్యు। జన్మ 1881 కాశీలో జన్మించారు। మృత్యు సన్ 1937 సంవత్సరంలో చనిపోవడం జరిగింది। ముందు మన कवि परिचय చూస్తే छायावाद कविता के प्रकाश स्तंभ श्री जयशंकर प्रसाद जी का जन्म सन 1881 ईस्वी में काशी के एक संभ्रांत वैश्य परिवार में हुआ था। ఒక సంభ్రాంత వైశ్య పరివార్ మే అంటే ఒక గొప్ప వైశ్యుల యొక్క కుటుంబంలో జన్మించడం జరిగింది। प्रसाद जी एक बहुमुखी प्रतिभा संपन्न साहित्यकार थे। वे एक कवि, कहानीकार, उपन्यासकार, नाटककार व निबंधकार के रूप में हिंदी साहित्य में अमर है। కావ్యాలు రచించారు, నాటకాలు రచించారు, ఉపన్యాస, నిబంధ, అనేక రకాలైన విషయాల్లో పాండిత్యం ఉన్న వ్యక్తి జయశంకర్ ప్రసాద్ గారు। మనం చూసుకుంటే దాదాపుగా కొన్ని వందల పుస్తకాలు రచించిన వ్యక్తి। మనం చూస్తే కావ్యాలు కానన్ కుసుమ్, ప్రేమ పథిక్, అలాగే కరుణాలय, झरना, आंसू, लहर, कामायनी आदि आपके प्रसिद्ध काव्य ग्रंथ है। इनमें कामायनी आधुनिक साहित्य का सर्वश्रेष्ठ महाकाव्य माना जाता है। सर्वश्रेष्ठ महाकाव्य क्या है? कामायनी। అత్యుత్తమ కావ్యాలు కొన్ని చూసుకుంటే ఆ అత్యుత్తమ కావ్యాలలో మన కామాయని అనే పుస్తకం ఉంటుంది। ఇందులో ఏంటంటే మానవ జీవనికి కథ కయి గయి హై। మానవుడు ప్రస్తుత జీవితంలో అంటే ఆ రాసే టైంలో ఆ యొక్క సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అప్పటి యొక్క పరిస్థితులకు అనుగుణంగా రాయటం జరిగింది। అందులో కామన్ పీపుల్ ఏ విధంగా అయితే ఆలోచిస్తారు, కామన్ పీపుల్ ఏ విధంగా అయితే ఉంటారు అనే దాన్ని ఈ కామాయనిలో మనిషి యొక్క జీవితం గురించి వర్ణించడం జరిగింది। అందుకే అంత ఫేమస్ అయింది కామాయని పుస్తకం। అలాగే నాటకాలు చూసుకుంటే అజాతశత్రు, జన్మేజయ కా నాగయజ్ఞ, స్కందగుప్త, చంద్రగుప్త, ధ్రువస్వామిని ఆది మొదలగున పుస్తకాలు। స్కందగుప్త हिंदी का सर्वश्रेष्ठ नाटक। స్కందగుప్త हिंदी का सर्वश्रेष्ठ नाटक। మనం కామాయని చెప్పుకున్నాం। కామాయని आधुनिक साहित्य का सर्वश्रेष्ठ काव्य माना जाता है कामायनी। అలాగే నాటకాలలో స్కందగుప్త అనేది మరి सर्वश्रेष्ठ नाटक, हिंदी का सर्वश्रेष्ठ नाटक माना जाता है। అలాగే ఉపన్యాసంలో వచ్చేసరికి కంకాల్, తితలి, ఇరావతి। కంకాల్, తితలి, ఇరావతి నాటకాలు రచించడం జరిగింది। అలాగే నిబంధ వచ్చేసి కావ్యకళ తథా అన్య నిబంధ, కావ్యకళతో పాటు అనేక రచనలు చేయటం జరిగింది జయశంకర్। ఇలా చూసుకుంటే జయశంకర్ ప్రసాద్ గారు అన్ని రంగాలలో కూడాను పాండిత్యం ఉన్న వ్యక్తి। అన్ని రంగాలలో చూస్తే కావ్యాలు, నాటకాలు, ఉపన్యాసాలు, అలాగే నిబంధులు, వీటన్నిటిలో కూడా మరి చాలా ఎక్కువ రచనలు చేసిన వ్యక్తి జయశంకర్ ప్రసాద్ గారు। హిందీ సాహిత్యంలో చూసుకుంటే జయశంకర్ ప్రసాద్ లేని హిందీ సాహిత్యం అధూరా హీ రహ జాతా హై। హిందీ సాహిత్యంలో కనుక మనం చూసుకుంటే జయశంకర్ ప్రసాద్ని లేకుండా మనం ఊహించుకోలేము హిందీ సాహిత్యని। అంతగా తనదైన ముద్రని వేయటం జరిగింది జయశంకర్ प्रसाद గారు। हिंदी काव्य में गंभीर और भावानुकूल भाषा शैली का प्रथम प्रयोग प्रसाद जी ने ही किया था। उनकी शैली सरस, स्वाभाविक, प्रभावशाली एवं संवेदनशील रहती है। అతని యొక్క భాష చాలా ఈజీగా ఉంటుంది, ఇతరులకు అర్థమయ్యే విధంగా ఉంటుంది। అలాగే వాస్తవిక పరిస్థితులకి నిదర్శనంగా
ఉంటుంది తన యొక్క రచనలు, జయశంకర్ ప్రసాద్ గారి రచనలు. ఈ ప్రస్తుత పాఠం హిమాద్రీసే. హిమాద్రీసే అనే పాఠాన్ని రచించటానికి మరి హిమాద్రీసే అనే పాఠాన్ని మరి మన చంద్రగుప్త నాటక్లో నుంచి ఒక పేజీని తీసుకోవడం జరిగింది. చంద్రగుప్త నాటక్లోని మరి చౌథే అంకకే ఛఠే దృష్టి సే యహ పద్య లియా గయా హై, ఈ పద్యాన్ని తీసుకోవటం జరిగింది. చూసుకుంటే ఈ పాఠం యొక్క మరి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. స్వాతంత్రోద్యమ కాలంలో రచించిన రచన ఇది. స్వాతంత్రోద్యమ కాలంలో మరి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారతీయులు పోరాటం జరుపుతూ ఉన్నారు. వాళ్ళని ప్రేరేపించడానికి, వాళ్ళని మోటివేట్ చేయడానికి రచయిత ఈ యొక్క అలకా అనే క్యారెక్టర్ని తీసుకోవడం జరిగింది. అలకా ఎవరు అంటే మనం హిస్టరీలో చూసుకుంటే భారతదేశపు మొట్టమొదటి దేశద్రోహి అంబి యొక్క బ్రదర్ అలకా యొక్క బ్రదర్ అంబి. ఈ అంబి ఏం చేస్తారంటే ఈ యొక్క పురుషోత్తముడు భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఈ సింధు నది ఒడ్డున ఈ యవనుల్ని సికిందర్ అంటే మనం చూసుకుంటే అలెగ్జాండర్ భారతదేశానికి రావటానికి సహాయపడిన వ్యక్తి అంబి ఏం చేస్తాడంటే వెళ్ళి వాళ్ళతో కలిసి మీరు భారతదేశానికి రండి, నాకు రాజ్యాన్ని ఇవ్వండి, నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పేసి చెప్తాడు. పురుషోత్తముని ఓడించండి అని చెప్పేసి హెల్ప్ చేస్తాడనమాట. అయితే ఈ విషయం అలక మరి తెలుసుకొని ప్రజల్లో చైతన్యం నింపడానికి అని చెప్పేసి ఒక పాట పాడుతుంది. అదే పాట మనకి ఈ యొక్క పాఠంగా ఇవ్వడం జరుగుతుంది, ఇప్పుడు జరిగింది. అయితే హిమాద్రీసే పాఠంలో కవి పరిచయం, ఈ యొక్క కావ్య పరిచయం చూస్తే प्रस्तुत गीत चंद्रगुप्त नाटक के चौथे अंक के छठे दृश्य से संकलित है. यह एक सामूहिक गीत है. इदोक सामूहिकंगा पाड़े पाठ. फिर अलका के भाई अंबिक देशद्रोही है. गांधार नरेश पुरुषोत्तम के विरुद्ध यवनों को भारत में आने के लिए सिंधु तट पर सेतु बांधते वक्त इसी गीत के द्वारा अलका ने सब नागरिकों को उत्साहित किया. మరి గాంధార నరేషుడైన పురుషోత్తముని ఓడించడానికి అంబి మరి యవనులకి సహాయం చేస్తాడు. యవనులకు సహాయం చేసి సింధు నది ఒడ్డున వాళ్ళకి రావటానికి, సింధు నదికి అవతల వైపు నుంచి యువతల పైకి వస్తే మరి పురుషోత్తముడు దాదాపు ఓడిపోయినట్టే. దాని మీద సేతు బాంధతే హుయే, ఒక బ్రిడ్జ్ కడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రజలని చైతన్యవంతుల్ని చేయడానికి పాడిన పాటే ఈ మన హిమాద్రీసే పాఠం. यह गीत अलका के देश प्रेम, लगन और उत्साह को प्रदर्शित करता है. ఈ యొక్క పాట మరి దేశం మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది మనకి చూపించడం జరిగింది. प्रसाद जी ने अपने समय में देश की स्थिति से प्रभावित होकर अलका के मुख से इस गीत का गायन करवाया है. देशाभिमान, जागृति और नवीनता से ओतप्रोत यह उद्बोधनात्मक गीत चंद्रगुप्त नाटक में अपने ही प्रकार का ही है. అలాగే ఆ యొక్క కాలంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారతీయులు పోరాటం జరుపుతూ ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే ఇప్పటికిలాగా వార్తాపత్రికలు, టీవీ ఛానల్స్ ఎప్పటికైతే ఇప్పుడు ఒక ప్రదేశంలో కనుక ఒక విషయం జరిగితే వెంటనే ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతుంది. అదంతా ఎందుకు, క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది, మనం లైవ్లో చూస్తూ ఉంటాం. అలాగే యుఎస్ ఎలక్షన్స్ జరిగాయి, ఇప్పుడు మనకి అమెరికా ఎలక్షన్స్ జరిగాయి, యునైటెడ్ స్టేట్స్ అక్కడ కౌంటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు మనకి వెంటనే ఫలితాలు తెలిసిపోయాయి. బీహార్ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే భారతదేశంలో ఏ మూలకి ఏం జరిగినా కూడా మనకి అన్ని విషయాలు తెలిసిపోతూ ఉన్నాయి. ఏంటి కారణం అంటే లైవ్, ప్రపంచవ్యాప్తంగా ఏది జరిగినా మనకి ప్రసార మాధ్యమాలు అనేవి ఉన్నాయి. కానీ ఒకప్పుడు ప్రసార మాధ్యమాలు అనేవి లేవు. ఎలా తెలుస్తుంది అంటే
స్వాతంత్రం రాకపూర్వం ఇలాంటి వార్తాపత్రికలు, ఇలాంటి టెలివిజన్ ఛానల్స్ మనకు ఉండేవి కావు. అప్పుడు ఎలా తెలిసాయంటే మరి పాంప్లెట్లు వేసి ప్రజలకు పంచటం, లేదా ఇలాంటి పుస్తకాలు రచించి ఆ పుస్తకాల ద్వారా ఆ యొక్క పుస్తకాల మాధ్యమంగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళేవాళ్ళు రచయితలు. వాళ్ళ రచనలు చేసుకుంటూ వాళ్ళ రచనలతో ప్రజల్ని ప్రభావితం చేసేవాళ్ళు. ఇప్పుడు మనం చూసుకుంటే, హిస్టరీ చూసుకుంటే, కార్ల్ మార్క్స్ అండ్ ఏంజెల్స్ వాళ్ళ రచనలతోనే మరి విప్లవాలను తీసుకొచ్చారు. ఒకప్పుడు ఆ విధంగా ఉండేది. ఇప్పుడంటే ఏ రోజుకి ఆ రోజు, ఇప్పుడు రైతు ఉద్యమం జరుగుతూ ఉంది. రైతు ఉద్యమం జరుగుతుంటే ప్రజలందరూ కూడాను వాళ్ళకి సపోర్ట్ చేయడానికి బంధులు చేస్తున్నారు, హర్తాళ్ళు చేస్తున్నారు. ఇదంతా ఏ రోజుకి ఆ రోజు మనకి టీవీల్లో వచ్చేస్తూ ఉంది. లైవ్ నిరంతర విషయాలనే మనకు తెలిసిపోతుంది. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు. వాళ్ళు ఏంటంటే పుస్తకాల ద్వారా ప్రజలకి దగ్గర అయ్యేవాళ్ళు. ఈ యొక్క పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అదే. రచయిత జయశంకర్ ప్రసాద్ గారు హిమాద్రిసే అనే పాఠంలో మరి అలకా అనే క్యారెక్టర్ ద్వారా మరి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి స్వాతంత్రోద్యమం వైపు నడిపించడానికి చేసిన రచన ఈ మన హిమాద్రిసే. మరి పద్యం జాగ్రత్తగా వినండి. हिमाद्रि तृंग श्रृंग से प्रबुद्ध शुद्ध भारती, स्वयं प्रभा समुज्ज्वला स्वतंत्रता पुकारती। अमर्त्य वीर पुत्र हो दृढ़ प्रतिज्ञ सोच लो, प्रशस्त पुण्य पंथ है बढ़े चलो चढ़े चलो। असंख्य कीर्ति रश्मियाँ विकीर्ण दिव्य दाहसी, सपूत मातृभूमि के रुको न शूर साहसी। आराति सैन्य सिंधु में सुबाड़वाग्नि से जलो, प्रवीर हो जयी बनो बढ़े चलो। हिमाद्रि तृंग शुंग से, हिमाद्रि देखिए, చూడండి, కొన్ని జస్ట్ ఒక 4 పాయింట్లు రాయడం జరిగింది, చెప్తాను చూడండి. హిమాద్రి తృంగ శృంగ సే ప్రబుద్ధ శుద్ధ భారతి, స్వయం ప్రభా సముజ్వల స్వతంత్రతా పుకారతి. హిమాలయాల యొక్క ఉన్నత శిఖరాల నుంచి ఈ యొక్క భారతదేశం యొక్క కీర్తి పతాకాలను, అంటే భారతదేశం యొక్క గొప్పతనం గురించి చెబుతూ ఉన్నాడు అనమాట. భారతదేశం యొక్క గొప్పతనం గురించి అలక దేశవాసియోం కో బోల్తీ హై, మన దేశ యువతీ యువకులకి చెప్తూ ఉంది. ఏమని అంటే, हे देशवासियों, अपनी विशुद्ध समृद्ध से देदीप्यमान भारत माता हिमालय की उन्नत चोटियों से राष्ट्र की स्वतंत्रता के लिए पुकार रही है. భారతదేశం స్వాతంత్రం కోసం కాంక్షిస్తూ ఉంది. ఉన్నత శిఖరాల నుంచి భారతదేశం స్వాతంత్రం కోసం కాంక్షిస్తూ ఉంది. అమర్త్య వీర పుత్ర హో దృఢ ప్రతిజ్ఞ సోచ్లో, ప్రశస్త పుణ్య పంత హై బఢే చలో చఢే చలో. భారత్ మాత మరి భారతదేశంలో ఉన్న వ్యక్తులు మరి ఎలాంటి వాళ్ళు అంటే అమరులు. అలాగే ఈ యొక్క భారతదేశం ఎలాంటిదంటే దేవతాओं की संतान हम है, దేవతాओं की संतान है, हमें कोई नहीं रोकेगा. మనల్ని ఎవరూ ఆపలేరు. మీరు ముందుకు నడవండి. మీరంతా కూడా భారతదేశం కోసం పోరాడాల్సిన సమయం ఇది, దేశం కోసం పోరాడాల్సిన సమయం ఇది అని చెప్పేసి వాళ్ళలో మరి ప్రేరణని నింపుతూ ఉంది అలక. అలక అనే క్యారెక్టర్ ద్వారా రచయిత జయశంకర్ ప్రసాద్ మనల్ని స్వాతంత్రోద్యమం వైపు నడిపించడానికి కృషి చేసిన రచన అన్నమాట. అమర్త్య వీర పుత్రహో దృఢ ప్రతిజ్ఞ సోచ్లో, నువ్వు ప్రతిజ్ఞ చేయాల్సిన సమయం వచ్చింది. ప్రశస్తి పుణ్య పంత్ హై బఢే చలో చఢే చలో. మరి మనం అందరం కూడా మరి ముందుకు నడవాల్సిన సమయం ఆసన్నమైంది. దేనికోసం అంట, మరి మనం अब अवसर आया है कि हम शपथ लें कि अधिक समय तक राष्ट्र को परतंत्रता की बेड़ियों में जकड़ा नहीं रहने देंगे. మరి మనం ఎక్కువ సమయం మన యొక్క దేశాన్ని
మనం ఎక్కువ సమయం మన యొక్క దేశాన్ని పరాయి వ్యక్తుల చేతిలో ఉంచకూడదు, ఉంచాల్సిన అవసరం లేదు. మనం మన దేశాన్ని కాపాడుకుందాం, మన దేశాన్ని మనం పరిపాలించుకుందాం అని చెప్పేసి చెబుతూ ఉన్నారన్నమాట. అలాగే स्वाधीनता का मार्ग ही श्रेष्ठ मार्ग है, इसीलिए प्रत्येक बाधा पार करते हुए इस मार्ग पर निरंतर आगे बढ़ते चलना है. पूर्वजों की वीर गाथाएं यश की किरणों के रूप में पुण्य पंथ को प्रकाशित कर रहा है. उनका अलौकिक उत्साह हमें प्रेरणा दे रही है. చూడండి, అసలు ఇది మరి మనం చూస్తే మనం స్వాతంత్రం అనేది మనకు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం పరాయి వ్యక్తుల యొక్క చేతుల్లో ఎన్నాళ్ళు ఉంటాం? ఇంకా పరాయి వ్యక్తుల యొక్క చేతుల్లో మనం ఎక్కువ రోజులు ఉండొద్దు. మనం మన దేశాన్ని మనం రక్షించుకుందాం, మనం కాపాడుకుందాం. అమర్త్య వీర పుత్ర హో దృఢ ప్రతిజ్ఞ సోచలో ప్రశస్త పుణ్య పంథ హై బఢే చలో చढ़े చలో అసంఖ్య కీర్తి రశ్మియా వికీర్ణ దివ్య దాహసి సపూత మాతృభూమికే రుకోన శూర సాహసి. నువ్వు వీరుడివి, శూరుడివి. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి పరిగెత్తుతూ ఉన్నప్పుడు తనకి మధ్యలో ఏంటంటే ఆగిపోయాడు, నొప్పి వచ్చి, లేదంటే మిగతా వాళ్ళందరూ ఎక్కువ పరిగెత్తుతున్నారనో ఆగిపోయినప్పుడు వాళ్ళని, ఆ ఆగిపోయిన వ్యక్తిని మోటివేట్ చేయడానికి క్లాప్స్ కొట్టడం, లేదంటే నువ్వు బాగా పరిగెత్తగలవు అని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేయగలిగితే పరిగెత్తాడు, బాగా పరిగెత్తాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాడు చూడండి. ఏంటంటే సారీ ఎగ్జాంపుల్స్ కాదు, అందుకని ప్రత్యేక అన్ని బాధల్ని కూడా తట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. మన యొక్క పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని మనం తలుచుకుంటూ మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అసంఖ్య కీర్తి రశ్మియా వికీర్ణ దివ్య దాహసి సపూత మాతృభూమికే రుకోన శూర సాహసి अराति सैन्य सिंधु में सुबाड़वाग्नि से जलो प्रवीर हो जयी बनो बढ़े चलो. మరి ఆ యొక్క సైన్యం వస్తూ ఉంటుంది. తుమ్ భారత్ కి వీర్ సంతాన్ హో, శత్రు సేనా కో చీర్ కర్ ఆగే బఢో, తుమ్హే రోక్నే వాలా కోయి నహీ. నువ్వు భారతదేశం యొక్క వీర సంతానానివి, నిన్ను ఆపే వ్యక్తులు ఎవరూ లేరు. ముందుకు సాగి ఆ యొక్క శత్రు సైన్యాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళల్లో మోటివేషన్ని రగిలిస్తూ ఉన్నారు మన జయశంకర్ ప్రసాద్ గారు ఈ యొక్క రచన ద్వారా. ఇందులో 1 మార్క్ క్వశ్చన్స్ చూస్తే హిమాద్రి కవితకే కవి కౌన్ హై, ఇందులో 5 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. 5 1 మార్క్ క్వశ్చన్స్లో 1 మన టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 15లో ఉన్నాయి. हिमाद्री से कविता के कवि कौन है? हिमाद्री से कविता के कवि और जयशंकर प्रसाद जी है. और प्रसाद जी की प्रमुख काव्य रचना क्या है? मन प्रसाद गारी యొక్క प्रमुख काव्य रचनलेंटी? प्रमुख काव्य क्या है? कामायनी. प्रमुख काव्य क्या है? कामायनी. इतनी యొక్క हिमाद्री से पाठ के रचयिता कौन है? जयशंकर प्रसाद जी है. అలాగే थर्ड, हिमाद्री से गीत किस संकलन से लिया गया है? హిమాద్రి అనే పాఠాన్ని మరి ఏ నాటక నుంచి తీసుకోవడం జరిగింది? हिमाद्री से गीत चंद्रगुप्त नामक नाटक से लिया गया है. चंद्रगुप्त नाटक से लिया गया है. అలాగే इस गीत को किसने गाया? ఈ యొక్క పాటని ఎవరు పాడారు? इस गीत को రాజకుమారి అలకా ने, రాజకుమారి అలకా అని రాస్తే సరిపోతుంది.
అలకా పాడుతుంది ఈ పాటని. అలాగే హిమాద్రి సే కౌన్ పుకార్ రహే హై, హిమాద్రి సే అని ఎవరు పాడుతున్నారు? హిమాద్రి సే భారత్ మాతా పుకార్తి హై, హిమాద్రి సే అని ఎవరు పాడుతున్నారంట? భారత్ మాత. ఇది మన హిమాద్రి సే అనే పాఠం. రచయిత జయశంకర్ ప్రసాద్. మనకి మార్కుల పరంగా చూస్తే ఈ పాఠం మనకి ఈ పాఠం సారాంశ 8 మార్క్స్కి. అలాగే సందర్భ సహిత వాక్యకి వస్తే, ఒకవేళ సందర్భ సహిత వాక్య కూడా వస్తుంది ఇందులోంచి. సందర్భ సహిత వాక్య మనకి 4 మార్క్స్కి, సందర్భ 4 మార్క్స్కి. అలాగే 1 మార్క్ బిట్ ఒకటి వస్తుంది. మార్క్స్కి ఈ లెసన్ మనకి. ఈ లెసన్ ఒకటి చదువుకుంటే దాదాపుగా 13 మార్కులకు వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ. पद्य भाग में कोशिश करने वालों की कभी हार नहीं होती. पहले फर्स्ट ऑफ ऑल చూడండి, कोशिश करने वालों की कभी हार नहीं होती దానికి అర్థం ఏంటి అనేది చూసుకుంటే, కోషిష్ అంటే ప్రయత్నం చేసే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఓటమి ఉండదు. ప్రయత్నం చేసే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఓటమి ఉండదు అనేది ఈ యొక్క పాఠం యొక్క హెడ్డింగ్ అర్థం. ఈ పాఠ్యభాగ రచయిత ఎవరంటే హరివంశరాయ్ బచ్చన్ జీ హై. హరివంశరాయ్ బచ్చన్ మనకు తెలుసు, బచ్చన్ అనగానే మనకి అమితాబ్ బచ్చన్ గుర్తుకొస్తారు. ఎస్, ఆ అమితాబ్ బచ్చన్ వాళ్ళ యొక్క ఫాదరే హరివంశరాయ్ బచ్చన్. ఈ హరివంశరాయ్ బచ్చన్ గారి యొక్క రచనలు చాలా స్వాభావికంగా ఉంటాయి. ఇతను హాలావాద్కే ప్రవర్తక మానే జాతే హై. హాలావాద్ हाला అంటే మదిర అంటే మందు, వాద్ సిద్ధాంతం. హాలావాద్ అంటే మదిరాకా సిద్ధాంత్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సరే, దాన్ని పక్కన పెడితే హాలావాద్కే ప్రవర్తక్ ఎవరు అంటే హరివంశరాయ్ బచ్చన్ గారు. అలాగే ఇతని యొక్క జన్మ और మృత్యు చూసుకుంటే, జన్మ 1907, మృత్యు 2003వ సంవత్సరంలో చనిపోవడం జరిగింది. అలాగే हरिवंशराय बच्चन जी का जन्म सन 1907 ईस्वी में इलाहाबाद में हुआ था. 1907లో इलाहाबादలో జన్మించడం జరిగింది. आपने प्रयाग विश्वविद्यालय से अंग्रेजी में MA किया था और कैम्ब्रिड्ज विश्वविद्यालय में PhD की उपाधि प्राप्त की. మరి ప్రయాగ విశ్వవిద్యాలయంలో MA చేయడం జరిగింది. అలాగే లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో PhD చేయడం జరిగింది. कुछ साल अपने विदेश मंत्रालय में हिंदी विशेषज्ञ के रूप में काम किया था. मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्सలో विदेश मंत्रालय में హిందీ విశేషజ్ఞ के रूप में హిందీ విశేషజ్ఞగా పనిచేయడం జరిగింది. ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఈ యొక్క పదవిని నిర్వహించడం జరిగింది. హిందీ విశేషజ్ఞ అనే పదవిని నిర్వహించడం జరిగింది. అలాగే उमर खय्याम के प्रभाव से आगे बच्चन जी हालावाद के प्रवर्तक बने. उमर खय्याम ఒక పర్షియన్ మ్యాథమెటిషియన్, పర్షియన్ పోయిట్, పర్షియన్ ఆస్ట్రోనాట్ ఆల్సో. అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రచనలు చేయటం స్టార్ట్ చేశారు మరి హరివంశరాయ్ బచ్చన్ గారు. అలాగే ఇతని రచనలు చూసుకుంటే మధుశాల, మధుబాల, మధుకలశ్. మధుశాల, మధుబాల, మధుకలశ్ ఇతని యొక్క ఫేమస్ రచనలు అన్నమాట. హాలావాద్కే ప్రవర్తక అనుకున్నాం. అలాగే ఉమర్ ఖయ్యం రచనలకి ప్రభావితులయ్యారనుకున్నాం. అలాగే ఇతని రచనలు మధుశాల, మధుబాల, మధుకలశ్.
निशा निमंत्रण, ఏకాంత సంగీత, మిలన యామిని ఆది ఆప్కే కావ్య సంగ్రహ హై. ఇతని యొక్క రచనలు మరి మధుశాల, మధుబాల, మధుకలశ్, నిశా నిమంత్రణ, మిలన యామిని ఇలా అనేక రచనలు చేయటం జరిగింది. आप एक उच्च कोटि के कवि एवं गीतकार ही नहीं अपितु एक सफल अनुवादक भी थे. आपकी मृत्यु सन 2003 ईस्वी में हुआ था. ఇతను గొప్ప ట్రాన్స్లేటర్ కూడా, ఒక గొప్ప కవి అలాగే ఒక మంచి ట్రాన్స్లేటర్ కూడా. ఇతని యొక్క ఎప్పుడు చనిపోయారంటే 2003 సంవత్సరంలో ఇతని యొక్క మృత్యు దేహాంత్ హో గయా థా. అలాగే कविता का परिचय प्रस्तुत कविता में कवि नन्ही चींटी और गोताखार का उदाहरण देते हुए मनुष्य को निरंतर प्रयास करने और चुनौतियों को स्वीकार करने तथा गलतियों को सुधार कर आगे बढ़ने की प्रेरणा देते हैं. कवि का मानना है कि कोशिश करने वालों की कभी हार नहीं होती. చీంటి అంటే చీమ. ఒక చిన్న చీమను ఉదాహరణ తీసుకున్నాడు. చిన్న చీమ మరి గోడ ఎక్కుతూ ఉంటుంది, కింద పడుతూ ఉంటుంది. అలాగే మనం ఆ యొక్క చీమ వెళుతూ ఉన్నప్పుడు దారిలో ఎన్ని అడ్డంకులు కల్పించినా కూడా ఆ చీమ వెళుతూనే ఉంటుంది, ఒక దారి నుంచి కాకపోయినా ఇంకో దారి వైపు నుంచి. మనం చరిత్రలో చూసుకుంటే మరి చీమని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక రాజు యుద్ధంలో గెలవడం జరిగింది. చాలాసార్లు ఓడిపోయిన తర్వాత ఆ రాజు చీమని ఇన్స్పిరేషన్గా తీసుకొని గోడ మీద పాకుతూ ఉన్న చీమ ఎన్నోసార్లు పడి లేస్తూ మళ్ళీ వెళ్ళి మళ్ళీ పడి లేస్తూ చివరికి గోడ ఎక్కుతుంది. అది చూసిన రాజు మరి నేను ఇన్నిసార్లు ఓడిపోతున్నాను, నా ప్రయత్నంలో లోపం కావచ్చు, ఏదన్నా లోపం కావచ్చు, కానీ నేను నా ప్రయత్నాన్ని వదలను అని చెప్పి ప్రయత్నాన్ని వదలకుండా మళ్ళీ యుద్ధం చేసి సక్సెస్ సాధించడం జరుగుతుంది. ఇక్కడ మన రచనలో కూడా, మన కవితలో కూడా హరివంశరాయ్ బచ్చన్ ఒక చీమను ఉదాహరణగా తీసుకున్నాడు. చీమను ఉదాహరణగా తీసుకొని చెప్తూ ఉన్నాడనమాట. నన్హీ చీంటి ఔర్ గోతాకార్ ఎవరండి అంటే గోతాఖార్ అంటే సముద్రంలో ముత్యాలని ఏరే వ్యక్తుల్ని గోతాఖార్ అంటారు. సముద్రంలో ముత్యాల కోసం సముద్రపు అడుగును వెళ్తారు చూసారా, ఆ సముద్రపు అడుగును వెళ్ళే వ్యక్తుల్ని గోతాఖార్ అంటారు. చూడండి, చీమకి మనం ఎన్ని అడ్డంకులు కల్పించినా కూడా మరి చీమ తన యొక్క ప్రయాణాన్ని మానదు. అలాగే గోతాఖార్ ఒక ముత్యం తయారవ్వాలంటే వర్షపు బిందువు డైరెక్ట్గా ఆ యొక్క చెప్పులో పడిన తర్వాత ఆ ముత్యం తయారవుతుంది. ఆ ముత్యం ఎక్కడ తయారవుతుంది? సముద్రపు అడుగున తయారవుతుంది. సముద్రపు అడుగున ఆ ముత్యం తయారవడానికి చాలా సమయం తీసుకుంటుంది. అలాగే ఆ ముత్యాన్ని వెతకడం కోసం ఈ గోతాఖార్ సముద్రపు అడుగున వెళ్ళి ఒక్కోసారి ఖాళీ చేతులతో రావడం జరుగుతుంది. ఎంత వ్యయ ప్రయాసల కోర్చి, అలాగే వాళ్ళ యొక్క జీవితాలని పణంగా పెట్టి ఆ ముత్యాల కోసం వెతుకుతూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ ప్రయత్నాన్ని వదలరు. ఒకసారి ఖాళీకి రావచ్చు, రెండోసారి ఖాళీకి రావచ్చు, మూడోసారిగా మాత్రం తన ప్రయత్నాన్ని వదలకుండా ముత్యం ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తారు. వాళ్ళు గోతాఖార్. మరి ఇలాంటి వ్యక్తుల్ని ఈ యొక్క పాఠంలో మనకి చెబుతూ మనల్ని చైతన్యవంతుల్ని చేస్తూ ఉన్నారు మన జయశంకర్ ప్రసాద్ గారు. लहरों से डर कर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. लहरों से डर कर, లహర్ అంటే అలలకు భయపడితే మరి సముద్రయానం చేయగలమా? అలలకు మనం భయపడితే సముద్రయానం చేయలేం. అలాగే షిప్ ముందుకు వెళ్ళదు, పడవ ముందుకు వెళ్ళదు. కాబట్టి మనం కోషిష్ కర్నే వాళ్ళకి కభీ హార్ నహీ హోతీ, ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇప్పుడు మనం ఈత నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మొదటిసారి మనం ఒకేసారి కాళ్ళు చేతులు ఆడించడం రాదు కదా. మెల్లగా చేతులు ఊపిన తర్వాత కాళ్ళు ఊపుతాం, మెల్లమెల్లగా 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు, ఇలా మనం నేర్చుకునేసరికి టైం పడుతుంది. కానీ ప్రయత్నం మానకుండా మనం పని చేస్తే విజయం సాధిస్తాం. లహరోं से डरे तो
नौका पार नहीं करती, कोशिश करने वालों की कभी हार नहीं होती, ప్రయత్నం చేసేవాడు ఎప్పుడూ ఓడిపోడు. नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. नन्ही चींटी दाना लेकर दीवारों पर चढ़ती है. చిన్న చీమ ఆహారాన్ని తీసుకొని గోడ వైపుకు పాకుతూ ఉంటుంది. పాకుతూ ఉన్నప్పుడు కింద పడుతుంది, మళ్ళీ ఆ ఆహారాన్ని తీసుకొని తన యొక్క గమ్యం వైపు సాగిపోతూ ఉంటుంది. ఒకసారి రెండుసార్లు పడినా కూడాను తన గమ్యం ఏంటి? తన గమ్యస్థానానికి చేరుకోవటం, తన ఇంటికి చేరుకోవటం. ఆ యొక్క దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడాను తన ప్రయాణాన్ని మానదు. కోషిష్ కర్నే వాలోं की कभी हार नहीं होती. 100 बार फिसलती है, दीवारों पर चढ़ती है, 100 बार फिसलती है, పడిపోతుంది కానీ తన ప్రయత్నాన్ని వదిలిపెట్టదు. मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना न अखरता है. आखिर उसकी मेहनत बेकार नहीं होती. అనేక సార్లు పడి లేచి ముందుకు సాగుతూ మరి తన యొక్క ప్రయత్నం వృధా కాకుండా తన యొక్క గమ్యాన్ని చేరుకుంటుంది చీమ. ఈ యొక్క చీమని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి అంటాడు రచయిత. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు మనం నడిచేటప్పుడు ఎన్నోసార్లు కింద పడ్డాం కదా, మోకాళ్ళు పగిలిపోయాయి కదా అని చెప్పేసి మనం మానేస్తామా? నడవటం మానేయం కదా. మెల్లగా పాకటం నేర్చుకుంటాం, ఆ తర్వాత నుంచోవటం నేర్చుకుంటాం, తర్వాత నడవటం, పరిగెత్తడం. ఇదొక సైకిల్, ఇదొక లైఫ్ సైకిల్. ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం. ఒకవేళ ఓడిపోతే మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓటమిని అంగీకరించగలగాలి. గెలవటం, అలవాటు పడటం ఒకటైతే మరి ఓటమిని కూడా అంగీకరించగలగాలి. ఈరోజు యూత్ చూస్తే మరి 10th క్లాస్ ఫెయిల్ అయ్యామను, ఇంటర్ ఫెయిల్ అయ్యామను, మరి ఆత్మన్యూనతా భావానికి లోనవుతూ ఉంటారు. మరి ఆత్మన్యూనతా భావానికి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఫెయిల్ అవ్వచ్చు, మళ్ళీ రేపు సక్సెస్ అవుతాం. సక్సెస్ అవ్వకుండా ఉండరు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎక్కడొక్కడ లోటుపాట్లు ఉంటాయి. అదంతా ఎందుకు? సైకిల్ తొక్కుతాం మనం. సైకిల్ తొక్కేటప్పుడు ఎన్నిసార్లు పడిపోతున్నాం కదా అని చెప్పేసి మనం సైకిల్ తొక్కటం ఆపేస్తామా? మనం ఆపేయం కదా. నేర్చుకోవాలనే కసి, తపన కనుక మనలో ఉంటే ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేసి ఓడిపోకుండా, ఒకవేళ ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నం చేస్తూ గెలుపు తీరాలకి చేరుకోవాలి. మనం సైకిల్ నేర్చుకునేటప్పుడు కావచ్చు, చిన్నప్పుడు నడిచేటప్పుడు కావచ్చు, చిన్నప్పటి నుంచి మాట్లాడేటప్పుడు కావచ్చు, లేదంటే ఈ యొక్క మన అక్షరాలు నేర్చుకునే సందర్భంలో కావచ్చు, కొత్త భాష నేర్చుకునే సందర్భంలో కావచ్చు, మొదట మరి కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత ఇష్టంతో ఆ పనిని చేస్తూ మనం విజయ తీరాలకు చేరాలి. మనం విజయానికి చేరుకోవాలి. అదే ఇక్కడ చీమను ఉదాహరణ తీసుకొని, గోతాఖారుని ఉదాహరణ తీసుకొని రచయిత చెప్తున్నాడు మనకి. చీమ ఏ విధంగా అయితే ఎన్నిసార్లు కింద పడి లేచి తన యొక్క లక్ష్యం వైపు నడుస్తూ ఉంటుందో, గోతాఖార్ కూడా, ఈ ముత్యాలని తీసుకొచ్చే వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని మానుకోరు. ఎన్నోసార్లు మరి నదిలోకి దూకుతారు, ఆ యొక్క సముద్రాల్లోకి దూకుతూ ఉంటారు. దూకి ఖాళీ చేతులతో వచ్చేసినా కూడాను వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని మానుకోరు. ఒకసారి మిస్ అయింది, రెండోసారి వస్తుంది కదా అని చెప్పేసి ఆశతో మళ్ళీ వెళ్ళి ప్రయత్నం చేస్తారనమాట. సెకండ్ पैरा చూస్తే, डुबकियां सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ लौट कर आता है, मिलते नहीं सहज ही मोती गहरे पानी में, बढ़ता दुगना उत्साह इसी हैरानी में, मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. डुबकियां सिंधु में गोताखोर लगाता है. సింధు నదిలో నది ఇచ్చాడు. నదిలోకి దూకిన వ్యక్తి జాజాకర్ గిర్తా హై, వెళ్ళి దూకుతూ ఉంటాడు. ప్రతిసారి కూడా ప్రతిసారి వచ్చేస్తాయా ముత్యాలు? రావు కదా. ఒక వ్యక్తి కాదు, చాలా వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు. వెళ్ళి లోపలికి దూకి వాళ్ళ యొక్క ప్రయత్నం మాత్రం మానుకోరు. ఖాళీ చేతులతో వస్తారు, కానీ ప్రతిసారి ఖాళీ చేతులతో వస్తాడా? రాడు కదా.
మరి రోజంతా అనేక సార్లు వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని, వాళ్ళ యొక్క నమ్మకాన్ని కోల్పోకుండా ప్రయత్నం చేస్తూ వాళ్ళు సక్సెస్ని సాధిస్తారు, ముత్యాల్ని తీసుకొస్తారు. అలాగే అసఫలత ఏక చునౌతీ హై, ఇసే స్వీకార్ కరో. మనం ముందే చెప్పుకున్నాం, అసఫలత ఓటమిని అంగీకరించాలి, దాన్ని స్వీకరించగలగాలి. ఓటమిని స్వీకరించలేని వ్యక్తి భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒకేసారి సక్సెస్ సాధించే వాళ్ళు చాలా తక్కువ మంది. మరి ఫెయిల్ అయ్యాం కదా అని చెప్పేసి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి మనం పక్కకు రాకూడదు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాకపోతే ఇంకో కాంపిటేటివ్ ఎగ్జామ్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాకపోతే ఇంకో కాంపిటేటివ్ ఎగ్జామ్, మనం ప్రయత్నం జరుపుతూ ఉండాలి. ప్రయత్నం చేస్తూ ఉంటే మనం సక్సెస్ని సాధిస్తాం. ప్రయత్నాన్ని కనుక ఆపేస్తే మనం అదంతా, ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు, ఒక రైతు ఉన్నాడు, ఏ కిసాన్ रहता है ना, एक किसान उसकी వాళ్ళ యొక్క ఖేతీ బారీ కర్తా హై, వాళ్ళ యొక్క పొలంలో మరి పంట వేస్తాడు. పంట వేసినప్పుడు నష్టం వస్తుంది. నష్టం వచ్చింది కదా అని చెప్పేసి రైతు ఆ యొక్క విధానాన్ని మానేస్తాడా? మానేడు. ఈసారి నష్టం వచ్చింది, రెండోసారి ప్రయత్నం చేద్దాం. లేదా ఒక వ్యాపారిని తీసుకోండి ఉదాహరణ. ఓ వ్యాపారం చేసే వ్యక్తి ఒకరోజు నష్టం రావచ్చు, లేదంటే ఒక నెల నష్టం రావచ్చు. ఎప్పుడూ నష్టం రాదు కదా. అందులో ఉండే లోతుపాట్లు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. విద్యార్థులైన మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒకసారి కనుక ఫెయిల్ అయితే, ఏదైనా విషయంలో ఫెయిల్ అయితే ఎక్కడ తప్పు జరిగింది, ఆ తప్పుని ఏ విధంగా సరి చేసుకోవాలి అనేది చూసుకొని ముందుకు వెళ్ళాలి. మన రచయిత ఈ పాఠం ఇచ్చిన ప్రధాన ఉద్దేశం కూడా అదే. మన ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం మనం చేసిన తర్వాత కూడా ఒకవేళ ఒకవేళ ఫెయిల్ అయ్యాము అంటే ఆ ఫెయిల్యూర్స్కి గల కారణం ఏంటి అని మనం ఎస్టిమేషన్ చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని ఆ యొక్క తప్పుని జరగకుండా చూసుకుంటే మనం విజయం సాధిస్తాం. అదే చెప్తున్నాడు, కోशिश करने वालों की कभी हार नहीं होती. जैसे नन्ही चींटी कितने बार भी वो काम करती रहती है, कोशिश करती ही रहती है. जो दीवार पर चढ़ती है गिरती है, चढ़ती है गिरती है, तो भी उसका लक्ष्य नहीं भूलती, वो जाती ही रहती है. అలాగే गोताखार 100 बार नदी में डुबकी लगाता है, समुद्र में डुबकी लगाता है, जो किसके लिए? हाँ, वैसे ही हम लोग अपना प्रयत्न, अपना आशा नहीं खोना चाहिए. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. जब तक न सफल हो नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर तुम भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. మనం చూసుకుంటే గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవన చరిత్రలు, ఆత్మకథలు మనం చదివితే వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది మనకు తెలుస్తుంది. అబ్దుల్ కలాం తన యొక్క లైఫ్లో ఎంత కష్టపడ్డాడనేది వింగ్స్ ఆఫ్ ఫైర్ చదివితే తెలుస్తుంది. అలాగే మనకి మహాత్మా గాంధీ యొక్క జీవిత చరిత్ర చదివితే మనకి గాంధీ గారి యొక్క వ్యక్తిత్వం ఏంటి, అతను ఎంత కష్టపడ్డాడు, ఏ విషయాల్లో అతని కష్టం ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఇలా గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదివితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఈ ప్యాసేజీలో మనకు చెప్పిన విషయం ఏంటంటే, असफलता एक चुनौती है, उसको मानना चाहिए. ఓటమిని మనం అంగీకరించాలి. क्या कमी रह गई देखो और सुधार करो. ఎక్కడ తప్పు జరిగింది దాన్ని సరి చేసుకోవాలి మనం. जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम. సక్సెస్ సాధించేంత వరకు ఆ విషయాన్ని మర్చిపోకు. ఆ విషయాన్ని సాధించే వరకు నిద్రపోకు. మనం స్పోర్ట్స్ పర్సన్ని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మహేంద్ర సింగ్ ధోనిని తీసుకోండి. మహేంద్ర సింగ్ ధోని గురించి ఈరోజు మనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం అంటే కారణం దాని వెనకాల ఎంత కృషి ఉంటుంది.
క్రికెటర్స్ కానీ లేదంటే నా స్పోర్ట్స్ పర్సన్ హిమా దాస్ని తీసుకోండి, అలాగే ఒలింపిక్స్ అదే మన ఒలింపిక్ విన్నర్స్ అయిన మరి పివి సింధుని తీసుకోండి, అలాగే సైనా నెహ్వాల్ని తీసుకోండి. వీళ్ళందరూ ఈరోజు విజయం సాధించి ఉండొచ్చు, కానీ దాని వెనకాల వాళ్ళ కృషి ఎంత ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. మనకు కూడా నేమ్ అండ్ ఫేమ్ ఊకనే రాదు, ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేస్తూ ఉంటే విజయం సాధిస్తాం. ఈరోజు ఓడిపోవచ్చు, కానీ ఎప్పటికన్నా గెలుస్తాం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. సంఘర్ష కా మైదాన్, నువ్వు ఏర్పరచుకున్న ఆ లక్ష్యం చూశారు, ఆ లక్ష్యం వైపు దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అనేక కష్టాలు వస్తాయి కాబట్టి కోషిష్ కర్నే వాళ్ళకి కభీ హార్ నహీ హోతీ, కష్టపడేవాడికి ఎప్పటికీ ఓటమి ఉండదు. రైట్, ఇది మన పాఠం. మన పాఠంలో మరి 1 మార్క్ క్వశ్చన్స్ 5 ఉన్నాయి, సారాంశం ఒకటి వస్తుంది. సారాంశం ఒకటి మరి ఎన్ని మార్కులకి అంటే 8 మార్క్స్కి ప్లస్ 4 మార్క్స్కి సందర్భ సహిత వాక్య, 4 మార్క్స్కి సందర్భ సహిత వాక్య. 8 మార్క్స్కి సారాంశం అయితే సారాంశ 8 మార్క్స్కి, అలాగే సందర్భ 4 మార్క్స్కి, 1 మార్క్స్కి బిట్ 1 మార్క్స్ ఆర్ 2 మార్క్స్, 1 ఆర్ 2 2 మార్కులు రావచ్చు. అంటే 13 ఆర్ 14 మార్క్స్కి వస్తుంది. మనం ఈ లెసన్ కోషిష్ కర్నే వాళ్ళకి హార్ నహీ హోతీ. కాబట్టి చూసుకోండి జాగ్రత్తగా. ధన్యవాద్.